నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు భూ యజమానులకు యూనిక్ ఐడి దిశగా సర్వే చేపట్టాం. ఏడీఏ ఉషారాణి. సబ్ డివిజన్ లో రైతులు రబీలో సాగు చేసే పంటల నమోదు ప్రక్రియ పూర్తి చేశామని, రైతులు ఈకేవైసీ చేయించుకునే విషయంలో తెనాలి మండలంలో తాత్సారం జరుగుతోందని వ్యవసాయ శాఖ ఏడీఏ ఉషారాణి పేర్కొన్నారు. బుధవారం తమ కార్యాలయంలో ఏడీఏ ఉషారాణి మీడియాతో మాట్లాడుతూ తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని 3 మండలాల్లో పంట నమోదు ప్రక్రియ వివరాలు వెల్లడించారు. రబీలో రైతులు సాగు చేసిన జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర పంటలకు సంబంధించి శాఖాపరంగా పంట నమోదు ప్రక్రియ వివరాలను వెల్లడించారు. తెనాలి మండలంలో 15,000 ఎకరాలు, కొల్లిపర మండలంలో 13,300 ఎకరాలు, ఇక దుగ్గిరాల మండలంలో 20,550 ఎకరాల పంట నమోదు చేశామన్నారు. రైతులు తమ గ్రామాల్లోని రైతు సహాయ కేంద్రాల్లో ఈ ఈకేవైసీ చేయించుకునే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసుకోవాలన్నారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి భాగస్వామ్యంతో భూమి ఉన్న ప్రతి రైతుకి యూనిక్ ఐడి నెంబర్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి భూమి ఉన్న రైతుల వివరాలను సేకరించే ప్రక్రియ పూర్తి కావస్తుందన్నారు. ఇప్పటి వరకు దుగ్గిరాల మండలంలో 7,100 మంది, కొల్లిపర మండలంలో 6,900 మంది, తెనాలి మండలంలో 6,300 మంది భూములున్న రైతులను గుర్తించి ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేశామన్నారు. ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రేషన్ పొందిన రైతులకు 11 అంకెలు గల సంఖ్యతో గుర్తింపు కార్డును ఇస్తుందని చెప్పారు. అలాగే మన తెనాలి మండలంలో 15,000 ఎకరాల్లో మినుము, పెసర, అలాగే జొన్న, మొక్కజొన్న పంటలు వేయడం జరిగింది. మొత్తం కూడా ఈ విస్తీర్ణానికి పంట నమోదు జరిగింది. అయితే ఈకేవైసీ, రైతు యొక్క ఈకేవైసీ అనేది చాలా తక్కువగా ఉంది. తెనాలి మండలంలో 83% మాత్రమే రైతులు ఈకేవైసీ చేయడం జరిగింది. కాబట్టి తెనాలి మండలంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా త్వరగా మేము ఆర్ఎస్కే కేంద్రాలకు వెళ్ళి ఈకేవైసీ ప్రక్రియను కంప్లీట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేయించున్నాము. కొల్లిపర మండలంలో చూసుకుంటే 87% మాత్రమే ఈకేవైసీ కంప్లీట్ అయింది. దుగ్గిరాల మండలంలో ఉన్నటువంటి రైతు సోదరులు కూడా త్వరగా మేము ఈ కేంద్రాలకు వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించినటువంటి ప్రోగ్రాము ప్రతి రైతుకి, భూమి కలిగిన ప్రతి రైతుకి, పొలం ఉన్న ప్రతి భూ యజమాని మరి ఒక యూనిక్ ఐడి నంబరు, మన ఆధార్ కార్డు సామాన్య ప్రజలకి ఎలా ఉందో అలాగే భూమి ఉన్న ప్రతి భూ యజమానికి ఈ విధంగా ఒక యూనిక్ ఐడి ఇవ్వాలి అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదన అనుసరించి మనము ఇంతవరకు ఫార్మర్ రిజిస్ట్రీ అనేది చేసుకుంటూ వచ్చాము. మన దుగ్గిరాల మండలంలో దగ్గర 7,100 రైతులకి ఫార్మర్ రిజిస్ట్రీ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే కొల్లిపర మండలంలో 6,900 మంది రైతులకి ఈ యొక్క ప్రక్రియ కంప్లీట్ చేశాము. అలాగే మన తెనాలి మండలానికి వచ్చేటప్పటికి 6,300 మంది రైతులకి ఫార్మర్ రిజిస్ట్రీ అనేది కంప్లీట్ చేశాం. కనుక మిగిలిన రైతు సోదరులు కూడా మేము ఈ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మరి ఈ ఫార్మర్ రిజిస్ట్రీ, భూమి ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ రిజిస్ట్రీని కంప్లీట్ చేసుకుంటే రాబోయే కాలంలో మరి పంట నష్ట పరిహారం జరిగినా, అలాగే పిఎం కిసాన్ పడాలన్నా, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఏ రైతులకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలన్నా కూడా రైతులు ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీని కంప్లీట్ చేయించుకున్నట్లయితే 11 నంబర్లు కలిగినటువంటి ఒక సంఖ్య యూనిక్ ఐడిగా రైతులు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాలన్నింటినీ వినియోగించుకోవాల్సిందిగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ వీరాంజనేయ మహిళా భక్త మండలి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచే తీరుగా మందిర వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మ్యారేజ్పేట మఠం బజార్లో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి మందిర 7వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఉదయకాలంలో శ్రీ వీరాంజనేయ స్వామికి పంచామృతాలతో అభిషేకం, నాగవల్లి దళార్చన, సింధురార్చన పూజల్లో ఆ ప్రాంత మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కార్యక్రమాల విశిష్టతను ఆలయ అర్చక స్వామి, మందిర కమిటీ ముఖ్యులు మీడియాకు వివరించారు. ఇక పూజల అనంతరం ప్రసాద వితరణ చేశారు. వీరాంజనేయ స్వామి వారి మందిరం నందు 7వ వార్షికోత్సవ మహోత్సవాల సందర్భంగా ఈ రోజున ఉదయం 8 గంటల నుంచి స్వామివారికి పంచామృత ఫల రసాభిషేకములు, అనంతరం స్వామివారికి నాగవల్లిదల సింధూరార్చన, తామర పూలతో విశేష అర్చన జరిగినది. సాయంత్రం 6:30 గంటల నుంచి కోలాటము, అనంతరం హనుమాన్ చాలీసా పారాయణ, నామ సంకీర్తన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలన్నీ కూడా వీరాంజనేయ మహిళా భక్త బృందం వారి సహకారంతో, కమిటీ వారి ఆధ్వర్యంలో విశేషంగా జరుగుతున్నాయి.
కనుక భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగూరుచున్నాము. మారిపేట మఠం బజార్లో ఉన్న మహిళా మండలందరికీ నా నమస్తమాంజలు. 7 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ దివ్య కార్యక్రమానికి ఆదరించి ప్రజలందరూ సహకరించి ప్రతి సంవత్సరం ఇలా జరగాలని ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా సభ్యులందరికీ నా నమస్తమాంజలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఈ నెల 7వ తేదీన తెనాలిలోని మండల పరిషత్ కార్యాలయం నిర్వహించినట్లు తెనాలి మండల ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. బుధవారం తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో తన ఛాంబర్లో ఎంపీడీఓ అత్తోట దీప్తి మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన జరుపుకుంటారని, ఈ దఫా 8వ తేదీన సెలవు కావడంతో ముందస్తుగా శుక్రవారమే మండల పరిషత్ కార్యాలయంలో సమావేశ మందిరం నందు మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. సబ్ కలెక్టర్ సంజనా సిన్హా ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు స్టాల్స్ ఏర్పాటు చేస్తారని తెలిపారు. అదేవిధంగా వివిధ విభాగాల ఉద్యోగులను కూడా సత్కరించినట్లు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా ఆ రోజున సెకండ్ సాటర్డే వచ్చింది కాబట్టి హాలిడే కాబట్టి ముందు రోజు అంటే మార్చి 7th మార్నింగ్న సబ్ కలెక్టర్ గారు చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశాం. మేడం కూడా ఓకే చెప్పారు. ఆ రోజు మన సచివాలయం సిబ్బంది అందరూ ఎక్కువ మంది ఉమెన్ ఉన్నారు. ఉమెన్ మహిళా పోలీసులు కానీ, ఏఎన్ఎంస్ కానీ, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్స్, వెల్ఫేర్ అసిస్టెంట్స్, సర్వేయర్స్ వీళ్ళందరూ కూడా చాలామంది 70 నుంచి 80 మంది ఉమెన్ ఉన్నారు. వాళ్ళందరినీ గౌరవించాలి అనే ఉద్దేశంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆ రోజున మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి డిఎల్డిఓ గారు, డిఈపిఆర్ గారు, సబ్ కలెక్టర్ గారు, సిడిపిఓ గారు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అందరూ ఎవరైతే మండల స్థాయి అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది గెస్ట్లుగా. 7th మార్నింగ్న ఈ ప్రోగ్రామ్ అనేది మండల పరిషత్ కార్యాలయంలో మన మీటింగ్ హాల్లో జరుగుతుంది. కింద ఐకేపీ వాళ్ళు, వెలుగు వాళ్ళ ద్వారా స్వయం సహాయ సంఘాల ద్వారా చేసినటువంటి ప్రోడక్ట్స్ కూడా డిస్ప్లే చేయడం కోసమని ఒక చిన్న స్టాల్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ వాళ్ళు హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, తర్వాత చేతి వృత్తుల ద్వారా తయారు చేసిన ఏదైనా అల్లికలు, కుట్లు ద్వారా తయారు చేసినవి కానీ, పీకిల్స్, తర్వాత మిల్లెట్స్తో చేసిన వంటకాలు ఇలాంటివన్నీ కూడాను ఒక స్టాల్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలి ఆ రోజున అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రోగ్రామ్కి అందరూ వచ్చి సక్సెస్ఫుల్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. మే నెలలో జరగనున్న సరస్వతి పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్ నుండి ప్రత్యేక రైళ్లను దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని హిందూ చైతన్య వేదిక ప్రతినిధి పొట్టి మూర్తి సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హిందూ చైతన్య వేదిక ప్రతినిధి పొట్టి మూర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహాకుంభమేళా ద్వారా హైందవ సమాజం సంఘటితమైందని అన్నారు. 70 లక్షల మంది పైగా మహాకుంభమేళా స్నానాలు ఆచరించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుండి కుంభమేళా వెళ్లే వారికి సరైన ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంతో కొంత ఇబ్బందులు తప్పలేదని అన్నారు. మే నెలలో నిర్వహించనున్న సరస్వతి పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్ నుండి ప్రత్యేక రైళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు హిందూ సమాజానికి సరస్వతి పుష్కరాలకు వెళ్లేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించాలని కోరారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఇందుకు అవసరమైన నిధులను కేటాయించి సరస్వతి పుష్కరాలకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి మూర్తి, సాధు ప్రతాప్, శ్యామ్ ప్రసాద్, జక్కా కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హిందూ చైతన్య వేదిక తరపున ఒక చిన్న విషయం తెలియజేస్తున్నాము. మొన్న కుంభమేళా వెళ్ళటానికి మాకు ఆంధ్రప్రదేశ్ నుంచి సరైన ట్రైన్ సౌకర్యాలు కల్పించలేదు. చాలా ఇబ్బందికరంగా మేము అక్కడికి చేరుకోవడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. రేపు సరస్వతి పుష్కరాలు రాబోతున్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా హైందవ సోదరులకి ఈ పుష్కరాల నిమిత్తం కొన్ని స్పెషల్ ట్రైన్స్ కానీ, లేదా మా హైందవుల్లో కూడా చాలామంది లేనోళ్ళు ఉన్నారు. మాకు మనిషికి ₹1,00,000 అవసరంలా చాలా మినిమం ఛార్జీలతో కొన్ని స్పెషల్ ట్రైన్స్ కనుక వేసినట్టయితే, లేదు గవర్నమెంట్ తరఫున మా దేవాదాయ ధర్మాదాయ శాఖలో చాలా డబ్బు ఉంది, దాంతో మీరు కొన్ని ఫ్రీ ట్రైన్స్ గోవా నుంచి కుంభమేళాకి ఆ గవర్నమెంట్ ఎలా అయితే వేసిందో ఇప్పుడు కేంద్రంలో కూడా మీ ద్వారానే సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తుంది. మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ నుంచి కొన్ని ఫ్రీ ట్రైన్స్ కనుక వేసినట్టయితే మా హైందవ సోదరులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మా హైందవ శంకరావు, మా హిందూ చైతన్య వేదిక తరఫున మేము మిమ్మల్ని కోరుకునేది, రేపు జరగబోయే సరస్వతి పుష్కరాలకి మా హైందవ సోదరులందరికీ కూడా కొన్ని ఫ్రీ ట్రైన్స్ కల్పించాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.
కీర్తిశేషులు పొన్నిగంటి పోతురాజు చారిటబుల్ ట్రస్ట్ మరియు జనసేన పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను పురస్కరించుకొని బుధవారం మహిళలకు పలు క్రీడా పోటీలు నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని పొన్నిగంటి పోతురాజు చారిటబుల్ ట్రస్ట్ మరియు గ్రామ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు బుధవారం క్రీడా పోటీలు నిర్వహించారు. డ్వాక్రా ఏపీఎం పర్యవేక్షణ నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వాలీబాల్, మ్యూజికల్ చైర్, లెమన్ స్పూన్ తదితర క్రీడలను నిర్వహించగా మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా స్ఫూర్తిని చాటి చెప్పారు. ఈ క్రీడా పోటీలను పొన్నిగంటి పోతురాజు చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మరియు జనసేన పార్టీ క్రియాశీలక నాయకులు పర్యవేక్షించారు. పిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు వేమూరు నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలని జనసేన పార్టీ నేత, జనసేన ప్లీనరీ బాపట్ల ఇన్ఛార్జ్ వడ్రానం మార్కండేయ బాబు తెలిపారు. బుధవారం వేమూరు మండలం చావలిలోని వాలేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఉషా రాజేష్ అధ్యక్షతన జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మార్కండేయ బాబు మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీ అధినేత సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో జరిగే ఆవిర్భావ సభ ప్రత్యేక సంతరించుకుందన్నారు. ఇక పార్టీ శ్రేణులు ఆవిర్భావ సభలో విరివిగా పాల్గొన్నారు. సమన్వయకర్త రాజేష్ మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గంలో నుండి ఆవిర్భావ సభకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తామన్నారు. కార్యక్రమంలో రేపల నియోజకవర్గం సమన్వయకర్త మత్తి భాస్కరరావు, గ్రామ సర్పంచ్ విష్ణుములగల శ్రీనివాసరావు, చుండూరు, కొల్లూరు, అమృతలూరు మండల పార్టీల అధ్యక్షులు అమ్మిశెట్టి శ్రీరామ్మూర్తి, చలమయ్య, ముల్పూర్ రమేష్, పోకల శ్రీనివాసరావు, కల్వా గుప్తా, నీటి సంఘం అధ్యక్షులు దాసరి శ్రీనివాసరావు, ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు. పార్టీ నిర్మాణ కార్యక్రమంలో మన భాగస్వామ్యాన్ని బట్టి అధిష్టానంలో పెద్దలు స్వీకరించి చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నిర్మాణం బలంగా మనం తీసుకోవాలి, ప్రజల్లోకి వెళ్ళాలి అనే పరిస్థితి వచ్చినప్పుడు తప్పనిసరిగా పెద్దరికమైనటువంటి వ్యవహారం చేయాల్సిన పరిస్థితి. లాస్ట్ ఇయర్ జరిగిన ఇప్పటి సభ మన దగ్గర నుంచి దాదాపు 40 కిలోమీటర్లు కూడా లేదు. ఆ సభ కూడా మనం ఇక్కడ వేమూరు నియోజకవర్గం నుంచి మనం బయలుదేరితే తెనాలిలోనే ట్రాఫిక్ ఆగిపోయింది. అటువంటిది మనం ఈ కూటమిలో భాగంగా మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12వ ఆవిర్భావ సభ కాకుండా విజయోత్సవ సభ కాబట్టి మనం మన నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వెళ్ళి ఆ సభని దిగ్విజయంగా పూర్తి చేసి మన పవన్ కళ్యాణ్ గారికి మనకి గొప్ప విషయం ఏంటంటే మన పార్టీలో నెంబర్ 2 అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు మనకు అత్యంత చేరువలో ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి గారు అయినటువంటి వడ్రానం మార్కండేయ బాబు గారు కానీ, మిగిలిన నాయకులు కానీ అందరూ కూడా మనకి మన స్టేట్ పార్టీ ఆఫీస్ కానీ మనకి అత్యంత దగ్గరగా ఉంది. కాబట్టి మనం ఎటువంటి సమస్యలైనా సరే, ఏదైనా సరే మనం ముఖ్య నాయకులతో మాట్లాడుకోవడానికి 2 గంటలు 3 గంటలు కూడా ఎక్కువ సమయం పడదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు భూ యజమానులకు యూనిక్ ఐడి దిశగా సర్వే చేపట్టాం. ఏడీఏ ఉషారాణి.